అందరి వాడుగా అందరినీ కలుపుకుని పోయే విధంగా నా ఒంగోలు నియోజకవర్గం చూస్తే ప్రత్యర్థులు సైతం షహబాష్ అనేలా ఉండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందా, గతంలో మేమెప్పుడు చూడలేదు అని ప్రజలే మెచ్చుకునేలా తన శక్తికి మించి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ తమ నాయకులను కార్యకర్తలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ నేను ఉన్నాను, మీ వెంటే నేను అంటూ జనం కష్టాలే మన కష్టాలు, వారి కోసమే మన ఈ ప్రజా జీవితం అంటున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనుడి జన్మదినం సందర్భంగా ప్రజలు మెచ్చిన, ప్రజలు నచ్చిన ప్రజానాయకుడు దామచర్ల రాజకీయ ప్రస్థానం ఒక్కసారి చూద్దామా? మీరంతా మా డీజే అని పిలుచుకునే దామచర్ల జనార్దన్ రావు 1975 జనవరి 20న దామచర్ల వెంకట కృష్ణారావు రత్తమ్మ దంపతులకు జన్మించారు. ఇంజనీరింగ్ లో పట్టభద్రుడై బెంగళూరులో వ్యాపారం చేయాలి అన్న ఆలోచనలో ఉన్న జనార్దన్కు తన తాత, జిల్లా ప్రజలందరూ పెద్ద ఆయనగా పిలుచుకునే మాజీ మంత్రి, జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న దామచర్ల ఆంజనేయులు మరణంతో ఒక్కసారిగా రాజకీయ ఆరంగేట్రం చేయవలసి వచ్చింది. కొండేపి నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దామచర్ల ఆంజనేయులు మరణంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన దామచర్ల జనార్దన్ యువ రాజకీయ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ కావడంతో దామచర్ల జనార్దన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఒంగోలు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 2012 ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా పోటీలో నిలిచిన దామచర్ల ప్రత్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన మరుసటి రోజే ప్రధాన దినపత్రికల్లో నేను గెలవాలి అని నా కోసం ఎంతో కష్టపడిన ప్రతి టీడీపీ కార్యకర్తను మర్చిపోలేను అంటూ ఒక ప్రకటన చేసిన వ్యక్తి దామచర్ల జనార్దన్ మాత్రమే. ఒంగోలు నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా ఎదిగిన బాలినేని శ్రీనివాసులరెడ్డికి 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన ఘనత కూడా దామచర్ల జనార్దన్కే దక్కింది. ఎవరైనా అధికారంలోకి వస్తే ఎలా సంపాదించుకోవాలి, మన అనుకున్న వాళ్ళందరూ ఎలా స్థిరపడాలి అని ఆలోచిస్తారు. కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన దామచర్ల మాత్రం నాకు అవకాశం కల్పించిన ఒంగోలు ప్రజలకు నేనేం చేయాలి, నాకు రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీ పార్టీకి నాకు అవకాశం రావటం వెనక ఉన్న మా తాత దివంగత ఆంజనేయులు గారికి ఎలాంటి అపకీర్తి రాకుండా ఉండాలి అనే సంకల్పంతో అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నియోజకవర్గ ప్రజలతో జై కొట్టించుకున్నారు. ఈలోపు 2019 ఎన్నికలు రానే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాను గాలిలో ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఓటమి పాలయ్యారు. నాయకులు, దామచర్ల అభిమానులు ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు ఎందుకు తిరస్కరించారు అంటూ మదనపడ్డారు. దామచర్ల మాత్రం ఎక్కడా కుంగిపోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారికి అండగా నిలిచి నేను ఉన్నాను, మీ వెంట అంటూ శ్రేణులకు ధైర్యం ఇచ్చారు. పార్టీ చేపట్టే కార్యక్రమం ఏదైనా విజయవంతం చేస్తూ వచ్చారు. గత 5 సంవత్సరాల్లో కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళ్లిన క్యాడర్ ఎన్ని ఇబ్బందులు పడినా వారికి అండగా వారి వెంటే నడిచారు. దీంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్యాడర్ కూడా ఎక్కడా భయపడలేదు. ఎందుకు, మా వెంట జనార్దనుడు ఉన్నాడు అన్న ధీమాతో 2022 ఒంగోలులో జరిగిన మహానాడు అంతా తానే నడిపించారు. అక్కడ నుండే టీడీపీ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది. అధినేత చంద్రబాబు సైతం షహబాష్ అన్నారు. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్లినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పారు. 2014 నుండి 19 వరకు నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చితే మరొక్కసారి అవకాశం ఇవ్వండి, అంతకు మించి అభివృద్ధి చేసి మీ మనసులు గెలుచుకుంటాను అన్నారు. అంతే, ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలు గతంలో చేసిన తప్పును తెలుసుకుని 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి మెజార్టీతో పట్టం కట్టారు. 2024 రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగానే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా అంటూ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారి చూద్దామా? అంధకారంలో ఉన్న
ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అనే వెలుగులు మొదలైంది 2014లోనే. నియోజకవర్గంలో మొదటిసారి దృష్టి పెట్టింది ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జిల నిర్మాణం. ఒంగోలు నుండి ఎర్రజల్ల పోయే మార్గంలో పీస్ కాలేజీ వద్ద బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఒంగోలు నుండి కొత్తపట్టణం, ఒంగోలు నుండి ఈతమొక్కలు వెళ్లే మార్గాల్లో బ్రిడ్జిల నిర్మాణాలతో మొదలైన అభివృద్ధి, నగరంలో పార్కుల నిర్మాణం, వాటి అభివృద్ధి, డివిజన్లతో పాటు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఇలా తన మార్కు అభివృద్ధి చేసిన దామచర్ల ఒంగోలు నియోజకవర్గం పరిధిలో 2014 నుండి 2019 వరకు వివిధ శాఖల ద్వారా అందించిన అభివృద్ధిని ఒక్కసారి చూస్తే R&B రోడ్లు, R&B బ్రిడ్జీలు, R&B భవనాలు, పట్టణానికి నీటి సరఫరా, ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, G+3 హౌసింగ్, గృహ నిర్మాణాలు, మినీ స్టేడియం, పంచాయతీరాజ్, గ్రామాలకు నీటి సరఫరా, రిమ్స్ వైద్యశాల అభివృద్ధి, PHC భవనాలు, మున్సిపాలిటీ, SSA, DRDA వెలుగు, మెప్మా, NREGS, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సుమారుగా 2615 కోట్లకు మేర నిధులతో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క దామచర్ల జనార్దన్కు మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా అతి చిన్న వయసులో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాల పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించడంతో దామచర్ల అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కు అత్యంత దగ్గరవాడయ్యాడు. అందుకేనేమో 2024 ఎన్నికల్లో జిల్లాలో ఎవరికీ రానంత, ఎప్పుడూ చూడనంత భారీ మెజార్టీతో జనార్దనుడికి విజయాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టగానే ఒంగోలు ప్రజల చిరకాల వాంఛ అయిన తాగునీరు ఇచ్చేందుకు అమృత 2.0లో భాగంగా 480 కోట్లతో తాగునీరు ఇచ్చేందుకు ప్రస్తుతం జరుగుతున్న పనులు, అలాగే దశాబ్ద కాలంగా అగ్రహారం రైల్వే గేట్ సమీపంలో దాదాపు 20,000 మంది ప్రజలు కోరికైనటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రూరల్ మండలంలో 9.5 కోట్ల రూపాయలతో పనులు, కొత్తపట్టణం మండలంలో 8.34 కోట్ల రూపాయలతో పనులు, అలాగే సుమారు 15.84 కోట్ల పంచాయతీరాజ్, MG, NREGS నిధులతో రోడ్లు మరియు డ్రైనేజీల అభివృద్ధి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో 9, 10 డివిజన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి, ఒంగోలు మరియు కొత్తపట్టణం మండలంలోని తాగునీటి సమస్యలు తీర్చే లక్ష్యంగా 1.60 కోట్లు జిల్లా పరిషత్ నిధులతో అభివృద్ధి, అలాగే నియోజకవర్గంలోని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ మరియు కళాశాలల తరగతి గదులు, హాస్టళ్లకు సుమారు 14.98 కోట్లతో అభివృద్ధి పనులు, అలాగే పేద ప్రజలు 3 పూటల 5 రూపాయలకే ఆకలి తీర్చేలా నగరంలో 4 ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్లు, కొత్తపట్టణం మండలం పల్లెపాలెంలో మత్స్యకారులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు, అదే కొత్తపట్టణం మండలంలో 2.54 కోట్లతో టూరిజం అభివృద్ధి పనులు, వీటితో పాటు ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 7.8 కోట్ల R&B నిధులతో రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అలాగే ట్రంక్ రోడ్డు విస్తరణ, మస్తాన్ దర్గా నుండి కొత్తపట్నం బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ పనులు మొదలు కానున్నాయి. ఒంగోలు నగరంలోని డివైడర్లు విద్యుత్ కాంతులతో చక్కగా పూల మొక్కలతో అందంగా మనకు దర్శనమిస్తాయి. ఉత్తర బైపాస్ నుండి నగరంలో అడుగు పెట్టేటప్పుడు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకు వచ్చే ఒంగోలు జాతి గిత్తలతో పాటు పచ్చని గ్రీనరీ, మనసును హత్తుకునేలా గోడలపై వేసిన పెయింటింగ్లు మనల్ని పరవశింపజేస్తాయి. అలాగే దక్షిణ బైపాస్ నుండి నగరంలోకి వస్తుంటే రైతుల చిహ్నమైన ఎద్దుల బండి ఐ లవ్ యూ ఒంగోలు లోగోతో కనిపిస్తుంది. అలాగే కొంచెం ముందుకు వస్తే గర్జించే సింహం, ఆ వెంటనే నగరాభివృద్ధి పరుగులు పెడుతున్నట్లు పరిగెత్తుతున్న గుర్రపు బొమ్మలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. డివైడర్లపై వేసిన పెయింటింగ్లు కళ్ళు ఆర్పకుండా చూడాలనిపిస్తాయి. అలాగే విద్యార్థులను భాగస్వాములను చేస్తూ నగరం 4 వైపులా 5,000 మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యత. వీటితో పాటు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తే రంగారాయుడు చెరువు చుట్టూ, అలాగే పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు, నగరంలో పెద్ద పెద్ద డ్రైన్ల నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు. నగరంలో ఎవరిని అడిగినా అభివృద్ధి గురించి మీకు వాళ్లే వివరిస్తారు. ఇవన్నీ అభివృద్ధి పనులు అయితే కష్టం అన్న మాట తెలిస్తే వెంటనే వాలిపోయే గుణం
ఎమ్మెల్యే దామచర్ల జనార్దనుడిది. అందుకు నిదర్శనమే మంతా తుఫాన్ జిల్లాతో పాటు ఒంగోలు నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసింది. అంత జలమయంగా మారింది. అలాంటి సమయంలో ఇంటికే పరిమితం కాకుండా జిల్లా యంత్రాంగంతో పాటు తాను మోకాల్లోతు నీటిలో పర్యటించి 24 గంటల్లో నగరాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చారు. నీటిలో చిక్కుకున్న ప్రజలకు తనతో పాటు కార్యకర్తలను భాగస్వాములు చేస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజనం ఏర్పాట్లు అలాగే వసతి ఏర్పాట్లు చేశారు. అలాగే నగరంలో ఎక్కడ విద్యుత్ ఇబ్బంది లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో పాటు పారిశుద్ధ కార్మికులను కూడా సమైక్యం చేసి నగరాన్ని 24 గంటల్లోనే ఎప్పట్లా మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో షహబాష్ అనిపించుకున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు, రైతన్న నేస్తం, ఆటోవాలా ఇలా కార్యక్రమం ఏదైనా తానా మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు నగరంతో పాటు కొత్తపట్టణం మండలంలోని గుండాయిపాలెం, ఉలిచి, కరవది, బొద్దులూరు వారిపాలెం, ఎర్రజల్ల, సర్వేరెడ్డిపాలెం, పల్లెపాలెం, ఆలూరు ఇలా మీరు ఏ గ్రామంలోకి వెళ్లినా ఆయన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని మీరు వద్దన్నా వాళ్లే చెబుతారు. ఇలా ఉంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు అండగా ఆయన సతీమణి దామచర్ల నాగసత్యలత జనవరి 20, 2022లో డీజేఆర్ ట్రస్ట్ ను స్థాపించి ఈ డీజేఆర్ ట్రస్ట్ లో ఆయన కుమార్తెలు అనిషా లక్ష్మి, తనుజ లక్ష్మిలు డైరెక్టర్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే నగరంలో నిరుపేదలకు 400కు పైగా తోపుడు బండ్లు అలాగే 100 మంది విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్, స్కూల్ స్కాలర్షిప్ల కింద సుమారు 50 లక్షలకు పైగా అందజేశారు. అలాగే నగరంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా అందజేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో వినాయక చవితి సందర్భంగా 10,000కు పైగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అలాగే గత సంక్రాంతికి కొండవీటి జ్యోతిర్మయ్యతో అన్నమాచార్య కీర్తనలు, ఈ సంక్రాంతికి నగరంలో వేలాది మంది పిల్లలు పెద్దలతో భోగి మంటలు, పొంగళ్లతో పాటు గీతామాధురితో మ్యూజికల్ నైట్, అలాగే దివ్యాంగులకు వీల్ చైర్ల పంపిణీ ఇలా దామచర్లకు అండగా భార్య, కుమార్తెలు కూడా నిలుస్తున్నారు. ఇంతే కాకుండా ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ నేరుగా ఎమ్మెల్యేను కలిసి చెప్పుకోలేకపోతున్నారు అని గ్రహించిన ఎమ్మెల్యే నగరంలో డీజేఆర్, ప్రజావాణి బాక్సులు ఏర్పాటు చేసి తమ సమస్యలు బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరించేలా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తనను నమ్మి తన వెంట నడిచి టీడీపీ పార్టీ కోసం కష్టపడితే వారిని కూడా అంతేలా అందరం ఎక్కిస్తారు. అందుకు ఉదాహరణే కల్మషం లేకుండా పార్టీ కోసం పనిచేసిన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రస్తుతం పీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా, అలాగే ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాచగర్ల వెంకట్రావు, అలాగే కూటమిలో భాగస్వాములైన జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ను వడా చైర్మన్ గా ఇవన్నీ నమ్మిన వారిని అందలం ఎక్కిస్తారు అనే దానికి నిదర్శనం. ఇది దామచర్ల జనార్దన్ సాధించిన విజయం. రాబోయే సంక్రాంతికి ఒంగోలు నగరం రూపురేఖలే మారనున్నాయి. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఇలాగే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసులు గెలుచుకోవాలని కోరుకుంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి గురించి మేం చెప్పాం. నియోజకవర్గంలోని ప్రజలు వారి ఎమ్మెల్యే దామచర్ల గురించి ఏం మాట్లాడతారో మీరే వినండి. ఎర్రరెడ్డిపాలెం పొడపాటి వెంకయ్య దామచర్ల జనార్దన వచ్చిన అంచి మా గ్రామానికి రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ స్తంభాలు కానీ బ్రహ్మాండంగా చేశాడు. వాటర్ ప్యాంటు బ్రహ్మాండంగా చేశాడు. మళ్ళీ వాటర్ ప్యాంటు గడ తెప్పించాడు. ఆయనే వచ్చి రిబ్బన్ కట్ చేసి భారీ ఎత్తున బ్రహ్మాండంగా చేశాడు. కాబట్టి మాకు ఇంకా పనులు చేయాలని మరీ కోరుకుంటాం. మా ఊరికి సిమెంట్ రోడ్లు 60 లక్షల రూపాయలు పెట్టి ఊరికి సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. వాటర్ ప్లాంటు మంచిగా 24 గంటల ఇబ్బంది లేకుండా వాటర్ ప్లాంటు మంచిగా తాగుతున్నాం. కరెంటు స్తంభాలు పాతి మొత్తం తీసి ఇబ్బంది పడకుండా కొత్త స్తంభాలు ఊరంతా వేశారు. మన లేకుండా దాని మీద మళ్ళీ ఊళ్ళో పశువులు షెడ్లు ఓపెన్ చేసి ఇచ్చిండాడు. మీద ఊరికి మనకి ఏ కావాలన్నా సైడ్పాలెం అంటే ఆయన ముందు ఉండి మాకు బాగా చేస్తున్నాడు. ఆయన పెత్తనంలోనే నేను కూడా ఇల్లు కట్టుకున్నాను. బీసీ క్యాండిడేట్ని ఇల్లు కట్టుకున్నాము. ఆయన వచ్చినాక 20 ఏళ్ళ నుంచి ఇది అవతల తిరిగి ఏమి లేకపోయినా ఆయన రాగానే మనకి ఇల్లు కట్టుకున్నాము. నా పేరు ప్రసాద్, బీసీ
నాయకుడిగా తిరుగుతున్నాను. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇంకా ఓపికలు ఆయనకి అంటే ఉండాలనేది మన కోరిక. అండి మా సర్వేపాలెం. నా పేరు కామినేడి బెమ్మయ్య. ఆపచితికి చేరాము. చాలా డబ్బులు అయితే అన్నారు. అయితే 5 నెలలు చేపించి మా నాయకులకు వచ్చినాక పాట పండితులతో మాట్లాడి చేయించారు. మన డబ్బులు కూడా ఇప్పించారు చీఫ్ ఫండ్ చేత. నాయకులకి ధన్యవాదాలు. నా పేరు పద్మావతి. మా సర్వేరెడ్డిపాలెము. నాకు అనుకోకుండా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చాలా డబ్బులైనవి. అందువలన మేము పెట్టుకోలేని స్థితిలో పెట్టుకున్నాము. కానీ మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇది ఇట్లా జరిగిందయ్యా, చాలా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మా నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా చేద్దాంలమ్మా అన్నారు. అలానే తీసుకెళ్ళి జనార్దన్ గారికి ఇచ్చి ఆయన ద్వారా మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేశారు. మా ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు. మా ఊరు సర్వేరెడ్డిపాలెం. నా పేరు పి సౌజన్య పుచ్చకాయల. నాకు కడుపులో బాగాలేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను. ఇట్లా ఖర్చు అయింది బాగా. నల్లూరు నరసింహంలో చేరాను. గడ్డ ఉంటే తీశారు. ఇట్లా కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే చేయించుకున్నాము. ఊళ్ళో పెద్దలను అడిగి సీఎం ఫౌండేషన్ కింద పెట్టుకున్నాము. మాకు కొంచెం సహాయం అందింది. జనార్దన్ సార్ బాగానే అందించారు. ధన్యవాదాలు జనార్దన్ సార్. మా ఎమ్మెల్యే గారు అన్నీ బాగా చేశారు. సిమెంట్ రోడ్లు, కరెంట్ స్తంభాలు పోతే ఈడ తూము ఎలుపు తక్కువ ఉండేది, దానికి కూడా ఆర్డర్ ఇచ్చి ఎలుపు చేశారు. ప్లాట్లు ఒక 86 ఇచ్చారు. పట్టాలు 86 ప్లాట్లు ఇచ్చారు. వాటిలో కొంతమంది ఇండ్లు వేసుకొని ఉన్నాము. ఇంకా కొంచెం కరెంటు అవి ఇస్తామన్నారు. అవి కూడా ఇస్తారు సారు. ఊరు చుట్టూ ఒక రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు సిమెంట్ రోడ్డు వేసి మొత్తం ఏం పనులు లేకుండా అన్నీ చేశారు. మాకు హ్యాపీ. జనార్దన్ సార్కి మరీ రుణపడి ఉంటాము. మన జనార్దన్ సార్ గారు మన పట్టాలు ఇచ్చినారు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చినారు, కరెంటు స్తంభాలు కూడా వేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు కట్టుకుని కాడ వేయించారు. వాటికి కరెంటు లాగే ఉన్నది కొద్దిగా, అది కూడా చేస్తామన్నారు సారు. జనార్దన్ సార్ గారికి శుభాకాంక్షలు, జనజన శుభాకాంక్షలు. మాదాల లక్ష్మీ నరసింహం. మాకు ఈ షెడ్లు మొత్తం 26 షెడ్లు, గోకులం షెడ్లు మాకు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన షెడ్లు దాదాపుగా పూర్తి అయినాయి. ఇంకా 1-2 షెడ్లు కూడా అవి కూడా అయిపోతాయి. ఇక పోతే ఇటు నుంచి ఇటు లైన్ కూడా దాదాపు 1 కిలోమీటరు మేర అప్పుడు స్కీమ్ కింద కరెంట్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మా శాలకు కానీ సింగిల్ ఫేస్ కానీ 3 ఫేస్ కానీ ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఇది వేస్తారు. కరెంటుకు కానీ ఏ విషయాలకు కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. మా ఎమ్మెల్యే గారు మాకు కావాల్సినవన్నీ సమకూరుస్తూనే ఉన్నాడు. పేరు శెట్టి వెంకటరత్నం, మాది జిల్లా. ఇప్పుడు ఎర్ర జిల్లా మీకు ఎమ్మెల్యే జనార్దన్ గారు ఎప్పుడు బాగుందా, అంతకుముందు బాగుందమ్మా? మాకు ఇప్పుడు బాగానే ఉంది. ఏమేమి చేశాడు ఎమ్మెల్యే మీకు? మా ఊరికి ఏదైనా కావాలి అని పోతే మాకు తప్పనిసరిగా చేస్తున్నాడు. బాగానే సాయం చేస్తున్నాడు. కావాల్సిన ఈ రోడ్లని, కరెంట్లని దేనికోసం పోయినా మాకు కాదనకుండా చేసి పెడుతున్నాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు జనార్దన్ అన్నకి. నా పేరు కంకనాల శ్రీనివాసరావు, ఎర్రజర్ల గ్రామం. మాకు గోకులం షెడ్లు అలాట్ చేశారు. అంతా డబ్బులు అంతా ఇచ్చేశారు. షెడ్లు బాగా కట్టుకున్నాము, గేదెలు పెట్టుకొని ఉంటున్నాము. మాకు ఊళ్ళో అన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మెయిన్గా చెరువులకి నీళ్లు పెట్టడం, ఈ స్తంభాలు, కరెంట్ పోల్స్కి మొత్తం చేసి నిలబెట్టేసి చేశారు. తర్వాత ఇక సీసీ రోడ్లు, రహదారులు, సిమెంట్ రోడ్లకి శాంక్షన్ అయింది. అంతా చేశారు సిమెంట్ రోడ్లు కూడా. తర్వాత ఇంకా ఈ డెవలప్మెంట్స్, పెన్షన్లు కానీ ఇవన్నీ బాగుంది, తృప్తిగా ఉంది అందరికీ. ఇవన్నీ గతంలో ఎప్పుడు జరగలేదు. ఇంత సిస్టమేటిక్గా అన్నీ అలాట్ చేస్తున్నారు. పెన్షన్లు, పాస్బుక్లు ఇప్పుడు కొత్త పాస్బుక్లు రాజముద్రతోటి వచ్చినాయి. బాగుంది, అది తృప్తికరంగా ఉంది. అడిగింది జనార్దన్ గారు ఏది కాదనరు. ఆయన అన్నీ మంచి మనసుతో చేస్తున్నారు. మా ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను జనార్దన్ గారికి. అది గుండాయిపాలెం. నా పేరు నాగజ్యోతి.
మాకు దామచల జనార్దన్ గారు చాలా మా ఊరికి చాలా చేశారు. రోడ్లు చాలా మా ఊరు బాగుపడిందంటే ఆయన వల్లేను. పనులు చేసి మా ఊరు చాలా బాగుపడేటట్టు చేశారు. మా ఊరు తరపున జనార్దన్ గారికి ధన్యవాదాలు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. మాది గుండాయిపాలెం. మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగినాయి. 2014 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు ఈ 18 నెలల్లో మా గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు దామచల జనార్దన్ గారు మాకు కేటాయించడం జరిగింది. లోగడ 2014-19లో మాకు ఈ జట్టి ఫిషర్మెన్స్ అంటే ఫిషరీస్ వాళ్ళు యూజ్ చేసుకునేటట్టుగా ఈ జట్టి ఏర్పాటు చేశారు. మాకు సముద్రం నుంచి వస్తుంటారు. ఈ బోట్లు ల్యాండింగు, చేపల విక్రయ కేంద్రం, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా లోగడ 5 సంవత్సరాల్లో అంటే 2014-19లో జరిగిన విషయాలు. తర్వాత ఈ 18 నెలల్లో ఫస్ట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,24,00,000తో మా ఊర్లో అన్ని సీసీ రోడ్లు వేసే విధంగా జనార్దన్ గారు మాకు నిధులు కేటాయించి మా ఊర్లో అభివృద్ధి పనులకి చేయడం జరిగింది. అభివృద్ధి అంటే అది టీడీపీ వల్లే అవుతుంది. ఎస్పెషలీ జనార్దన్ గారి వల్లనే అది సాధ్యమవుతుంది. కనుక అతను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే అన్ని గ్రామాలు ఇలానే డెవలప్ అవుతాయి. అందుకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే జనార్దన్ గారికి మా గుండాయిపాలెం గ్రామం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా గ్రామ టీడీపీ నాయకుల తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఒంగోలు మండలం ఉలిచి గ్రామము. నా పేరు చుంచు రామాంజనేయులు. ఎమ్మెల్యే గారు గత 2014 నుండి 19 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, అలాగే ఐడీసీ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, అలాగే పక్కా గృహాలు కానివ్వండి, అలాగే గ్రామాభివృద్ధికి సంబంధించిన సైడ్ డ్రైన్లు కానివ్వండి, ఎస్సీ కాలనీల్లో కానివ్వండి, బీసీ కాలనీల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి కోట్లు వెచ్చించి మా గ్రామాభివృద్ధిలో ఆయన ఎంతో పాత్ర పోషించారు. అభివృద్ధి అంటే జనార్దన్ గారు, అలాగే వారి తాతగారు అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు మంత్రిగా ఉన్న సమయంలో మా గ్రామస్తులందరూ మాకు పాఠశాల ఎయిడెడ్ పాఠశాల ఉండేది. అది అప్గ్రేడ్ లేకుండా 7th క్లాస్ వరకే ఉండేది. 7th క్లాస్ వరకు నుంచి పక్క గ్రామాలకు వెళ్ళి మా గ్రామంలోని మా ఆడపిల్లలు చదువుకోవటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ తాతగారు కలవటం జరిగింది. వెంటనే ఆయన హై స్కూల్ని మా గ్రామానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్ కాస్త గవర్నమెంట్ పాఠశాలగా అభివృద్ధి చెంది గ్రామస్తులందరం ఐకమత్యంగా ఆ పాఠశాలను అభివృద్ధి చేసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా 250 మంది విద్యార్థులతోటి వెలసిల్లుతూ ఉంది. దాంట్లో జనార్దన్ గారి తాతగారు అలాగే జనార్దన్ గారి కృషి ఎంతో ఉందని మా గ్రామం తరఫున ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. తరువాత 2019 నుంచి 24 వరకు గ్రామాభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది. గత వైసీపీ పాలనలో వాళ్ళు ఏమి అభివృద్ధి అనేది లేకుండా ఏదో తాత్కాలికంగా పనులు చేస్తూ ఏదో ఒక బాగులేని వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇస్తున్నాము, ఏదో చేస్తున్నామనే నటన తప్పక గ్రామాభివృద్ధి అనేది ఒక్క ఇసుమంత కూడా అడుగు వేయలేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరలా గౌరవ శాసనసభ్యులు యువ నాయకుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో గ్రామంలో మళ్ళీ అభివృద్ధి ప్రారంభమైంది. అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు కానివ్వండి, గోకులం షెడ్లు కానివ్వండి, ఆడ నుంచి సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అలాగే గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటంలో కూడా ఆయన ఎంతో తన వంతు పాత్ర పోషించారు. గతంలో కూడా 2014-19లో మా గ్రామంలో మంచి తెలుగుదేశం కార్యకర్త అనారోగ్యం పాలైతే తన సొంత నిధులను కూడా 25,000 వెచ్చించి ఆయన దాతృత్వం చాటుకున్న గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన దామచర్ల జనార్దన్ గారు. ఆయన ఆధ్వర్యంలో మా గ్రామం ఇంకో అభివృద్ధి చెందుతుందని మా గ్రామ ప్రజలందరూ తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జనార్దన్ గారు, యువ
నాయకుడు కాబట్టి ఆయన గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల్ని ఐక్యం చేసి అభివృద్ధి సాధించడంలో ఆయన ఎంతో ముందుండారు. ఇంకా కూడా మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయటంలో ఆయన తోడ్పాటు ఉంటుందని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఈ యొక్క ఎమ్మెల్యే గారు తెలుగుదేశం అభివృద్ధిలో మా గ్రామం ఎంతో రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు గారికి జనవరి 20వ తేదీన మా గ్రామం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై డీజే, జై జై డీజే. మా గ్రామంలో 2014 నుంచి 19 వరకు బాగా డెవలప్ అయింది, బాగా ఇదైంది. మళ్ళీ 2019 నుంచి 24 లోపు శూన్యం, అసలు ఏమీ లేదు, రైతు వారీ కానీ ఏదైనా. మళ్ళీ 2024 నుంచి ప్రభుత్వం రావటమే డ్రిప్ పైపులు, వ్యవసాయ పనిముట్లు, రోటావేటర్లు సబ్సిడీ మీద రైతులకు అందరికి ఇచ్చారు. పూర్తిగా బాగుంది. జనార్దన్ గారు బాగా కృషి చేసి మా గ్రామానికి బాగా డెవలప్మెంట్ ఎక్కువగా చేశాడు. డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్లు ఇవన్నీ మేము అడగంలోనే ఎన్ని కావాలంటే అన్ని మీ గ్రామానికి తీసుకోమని మమ్మల్ని చాలా చేసి పనిముట్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఏదైనా రైతు వారీగా అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. నీళ్ళు కట్టుకోవాలన్నా డ్రిప్ పైపులు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఏవి కావాలంటే అది మా గ్రామానికి బాగా సహాయపడ్డాం. జన్మదినం జరుపుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారికి, దామచర్ల జనార్దన్ గారికి మా గ్రామం తరపున శుభాకాంక్షలు. దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి మా గ్రామం 3 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఒక పరిశుభ్రత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నాడు. మాకు ₹1,00,000 ఇప్పుడు పంచాయతీకి అమౌంట్ అలాట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు పిఎస్సి సబ్ సెంటర్ ఒకటి శాంక్షన్ అయ్యి అది కూడా ఓపెనింగ్ భూమి పూజ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే హై స్కూల్కి కూడా ఫండ్స్ రిలీజ్ చేయించి పోయిన సబరు నాడు నేడులో ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి, ఆ ద్వారంకి అభివృద్ధి కార్యక్రమానికి నేను వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. సుంచాషయ్య గారు ఒక 2.5 లక్షలతోటి ద్వారం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ఓపెనింగ్ చేశారు. అలాగే పిల్లలకి మంచినీళ్ళు కావాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. మా గ్రామంలో ఉన్నటువంటి కొరవలు 2014 నుంచి కంప్లీట్ చేశాడు ఆయనే. 19 దాకా ఏదన్నా కొరవలుంటే ఆయన చెప్పమంటే సీసీ రోడ్లు కూడా ఎక్కడన్నా కొందుల్లో సందుల్లో ఉన్నా కూడా అసలు మా ఊర్లో సీసీ రోడ్లు లేకుండా రాగానే మొత్తం కంప్లీట్ చేయటం జరిగింది. అలాగే ఈ ఎలిమెంటరీ స్కూల్లో ఎస్సీ కాలనీలో స్కూల్లో కూడా బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయటం జరిగింది. అది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తాము. ఆయన వచ్చిన కాడ నుంచి రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే పోయిన గవర్నమెంట్లో రీసర్వే పేరుతో రైతులను చాలా ఇబ్బంది పెట్టారు. అన్ని తప్పులు రెవెన్యూ. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని కూడా పంపించి మొత్తం తప్పులన్నీ సరిచేసి రైతులకి ప్రభుత్వ ముద్రతోటి పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని రెవెన్యూ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మా గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్లో జనార్దన్ రావు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం. ఇక్కడ బాగానే వర్కర్స్ అన్నీ బాగానే చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మా ఊరికి గతంలో మేము వ్యవసాయాన్ని గురించి అడిగితే సరే స్కీమ్ ఉంది, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటున్నాం. అడిగిన వెంటనే 1,40,00,000 శాంక్షన్ చేశాడు. ఈ ఊరికి దేవరంపాటికి 2 కలిసి భూమికి సాగుకి చక్కగానే పైప్ లైన్లు వేసి దానికి బావులు కట్టి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి చేసి పెట్టాడు. ఈ ఊళ్ళో కరెంటు అంతా కొత్త స్తంభాలు వేసి కరెంటు కూడా బాగా ఆధునీకరణ చేశారు. పైకి వచ్చి మురుగు కాలువలన్నీ డ్రైన్స్ బాగా సిమెంట్ కాలువలు కట్టారు. అన్నీ చక్కగానే చేస్తున్నాడు. ఇప్పటికేం ఇబ్బంది లేదు. మేము అడిగినవన్నీ చక్కగానే చేశాడు. ఇప్పటికి పింఛన్లు కానీ ఎలాంటి కొరత, ఆఖరికి బస్సు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్లో రాని బస్సు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ రాగానే 5 ట్రిప్పులు పొగలో రేత్రి వస్తున్నాయి. ఈ ఊరికి ఆయన కూడా మాకు మేలే జరుగుతుంది. ఎక్కువగా అడిగినది ఏదైనా కానీ కాదనకుండా చేసి పెడుతున్నాడు. చక్కగా మాటకి మందలకి మేము పోయిన అందరికి గౌరవంగా సమాధానం చెప్పటం చేయటం
చక్కగానే ఉంది. ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజపరుస్తున్నాము మా ఊరి తరపున. అది బొద్దులూరు పాలెము, సెప్పటి వెంకట శాస్త్రిని. మా కొడుకే సీఎంఆర్ఎఫ్ చెక్కు బాగలేకపోతే జనార్దన్ కార్డు పెడితే ఎమ్మటే చేపించి ఇచ్చారు. జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటకృష్ణ, మాది కరవాది. 2024 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మా గ్రామానికి అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా ఉల్చి రోడ్డు చేజల నుంచి ఉల్చికి రోడ్డు వేయటం, కొత్త రోడ్డు. అదేవిధంగా చేజల నుంచి ఆలూరుకి ఒక కొత్త రోడ్డు వేయడం జరిగింది. కరవదిలో పిహెచ్సి, నూతనంగా పిహెచ్సి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ బాగా చేయటం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే వాగ్దానాలు సూపర్ 6 అని చెప్పారో, తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే ఒక తల్లికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ తల్లికి వందనం అనేది పడటం జరిగింది. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయము. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రతి రైతుకి ఎకరా ఉన్న ప్రతి రైతుకి 20,000 అనేవి రావటం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా రైతులు ఎంతో ఆనందిస్తున్నారు. ఈ రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అనేది ఒక సక్సెస్, ఒక 100% సక్సెస్ అయినటువంటి పథకంగా చెప్పుకోవచ్చు. మహిళా తల్లులు ఎంతో విధంగా ఆర్థికంగా వాళ్ళకి ఎంతో వెసులుబాటు జరుగుతూ ఉంది. కాబట్టి సూపర్ 6 ఇంకా సక్సెస్ అయ్యి మరలా 2029 ఎలక్షన్లో కూడా మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నాం. దామచర్ల జనార్దన్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మా కరవాది గ్రామం తరపున ముఖ్యంగా పోలవరపు వెంకటరామయ్య గారి ఆధ్వర్యంలో మన అందరి తరపున దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు పోలవరపు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కరవది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు గ్రామంలో వేయటం జరిగింది. చేజర్లు పోయే రోడ్డు నుంచి పిహెచ్సి సెంటర్ వరకు డ్రైన్స్, సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. శ్మశానానికి పోయే రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. తూర్పు పరిజన వాళ్ళు 4 రోడ్లు వేయటం జరిగింది. మాదేపల్లిలో 3 రోడ్లు వేశారు. మినీ గోకులం షెడ్లు 4 పూర్తయినాయి, ఇంకా 4 ఏమో శాంక్షన్ వచ్చినాయి, పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మినీ గోకులం షెడ్లు 4, వాటికి 90% సబ్సిడీతోటి జరుగుతూ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాగలేకుండా పేదలు ఎవరైతే చూచుకొని వచ్చారో వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ దాదాపు 12-13 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగాలంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. చిన్న విషయానికి కూడా స్పందించి వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి తగు చర్యలు కూడా తీసుకోవటం, అందరికి సూచనలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా గ్రామంలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి, ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు రామచంద్రరావు. నేను రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీని. మాది ఒంగోలులోని భాగ్యనగర్. గౌరవనీయులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయిన తర్వాత కాలంలో మా భాగ్యనగర్లో ఎంతో అభివృద్ధిమైనటువంటి పనులు వారు చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా భాగ్యనగర్ 4th లైన్లో ఉన్న రోడ్డు అంతకుముందు ఎంతో ఇబ్బందిగా ఉన్నది. వారు వచ్చిన తర్వాత భాగ్యనగర్ 4th లైన్ కాదు, మిగతా అన్ని లైన్లు కూడా రోడ్ల అభివృద్ధి కానివ్వండి, కెనాల్స్ కానివ్వండి, డ్రైనేజ్ కెనాల్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి. అంత క్రితం మాకు ఎప్పుడు వచ్చిందో వాటర్ ఎప్పుడు అంతా కూడా తెలియని స్థితిలో ఈ రోజున డే బై డే రోజు వాటర్ వస్తున్నది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ, వారు ఇదే విధంగా కలకాలం ముందుకు సాగాలని, అభివృద్ధి పనులు ముందుకు దూసుకువెళ్తూ రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారి కుటుంబానికి మొదటి నుంచి పేదలను ఆదుకునేటువంటి దయాగుణం ఉన్నది. ఆ దయాగుణం సాగించుతూ వారు సమర్థమైన పాలన అందిస్తారని తెలుపుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగేశ్వరమయ్య. బృందావన్ నగర్ ఉంటాం మేము. అన్ని పనులు మాకు ఇంతకుముందు పడ్డ అగసాట్లన్నీ పోయి ఇప్పుడు బాగుంటున్నాం మేము. కాలువలు, మురికి కాలువలతోటి నీళ్లు పోక దోమలతోటి అల్లాడిపోయాం. ఇప్పుడు 18 నెలల నుంచి జనార్దన్ గారు వచ్చాక అన్నిటికీ మేము ఇబ్బంది లేకుండా ఉన్నాము. ఆయనకి ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని దానికి ఇష్టంగా మంచిగా
ఆయనకి దేవుడు ఆశీస్సులు మా ఆశీస్సులు అన్నీ ఉండాలని మంచిగా కోరుకుంటున్నాము. అన్నీ మురిగిగా కసులు ఎత్తేవాళ్ళు కాదు, అన్ని దోమలతోటి అల్లాడిపోయేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు, మంచిగా ఎప్పుడు మాకు ఉండాలి, ఎమ్మెల్యేగానే ఉండాలి మాకు ఎప్పుడు. మా ఆశీస్సులు మా దీవెనలు ఆయనకి ఎప్పుడూ ఉండాలి, అదే నా కోరిక. మా బిడ్డలాగా ఆయన ఎప్పుడూ మంచిగా ఉండాలి. నా పేరు రాజేశ్వరి, చెన్నకేశవ నగర్లోని బృందావన అపార్ట్మెంట్లో ఉంటాను. ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒంగోలు గడ్డలాగా డీజే అడ్డ అన్నట్టు ఆయన ఒంగోలుని చాలా అభివృద్ధి చేశారు. తుఫాన్లో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఒంగోలులో ఎన్నో ఫ్లైఓవర్లు కానీ, ఒంగోలు అందాలను అలంకరించుకున్నట్టు, ఎక్కడికి వెళ్ళినా కళ్ళకు కట్టినట్టు అందాలు అలంకరించినట్టు ఉన్నాయి. ఆయన సేవలు మరువలేనివి. కావున మరలా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మా ఏరియా ఎన్టీఆర్ పార్క్ని డెవలప్ చేశారు. ఆడవాళ్ళందరూ వాకింగ్లకు వెళ్తుంటారు. హెల్త్ పరంగా జిమ్ములు కానీ, అన్ని ట్రాకులు కానీ, పైప్ లైన్లు అన్నీ చాలా బాగా చేశారు. నా పేరు ఉమా మహేశ్వర్ అండి. 37వ డివిజన్లో ఉంటాము. ఇండియన్ గ్యాస్ బ్యాక్ సైడ్ ఉంటాం మేము. ఇప్పుడు మాట్లాడటం ఏంటంటే దామచర్ల జనార్దన్ గారిది పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నామండి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అక్కలాగా ఆయనకి ఒక బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం మేము. ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఒంగోలు డెవలప్మెంట్ అంటే ఏంటి, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అంటేనే జనార్దన్ గారే గుర్తొస్తారండి. డెవలప్మెంట్ అంటే జనార్దన్ గారు అంటే డెవలప్మెంట్. ఆయన ఉంటేనే డెవలప్మెంట్ అనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒంగోలు, ఇప్పుడు మా ఏరియా చూస్తే అండి, ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఆయన వచ్చిన తర్వాత బాగా నీట్గా చేశారండి. అంతకుముందు ఉన్నప్పుడు మొత్తం గుంటలు పడి వర్షాలు పడ్డప్పుడు బురదగా ఉండి అంతా 2 వీలర్స్ మీద అలా వెళ్ళేవాళ్ళు స్కిడ్ అయి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. పిల్లలు కూడా పడిపోవడం అలా జరిగింది, మేము చూసాము. ఇప్పుడు సారు 18 months అయింది సార్ వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ చేశారండి. ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మొత్తం డెవలప్ చేశారు. అలానే ఒంగోలు మొత్తం కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. నైట్ టైం వెళ్తే కనుక అసలు మనం ఒంగోలు ఉన్నామో లేకపోతే ఎక్కడున్నామో అనే డౌట్ అనేది ఒకటి వస్తుందండి. పార్కులు కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి చాలా బాగా చేస్తున్నారండి. భగవంతుడు ఆయనకి అన్ని వేళ తోడుంటూ ఆ కుటుంబాన్ని, దామచర్ల నాగసత్యలత గారిని, బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాన్ని అంతా జాగ్రత్త చూడాలని భగవంతుడిని కోరుకుంటూ ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం దామచర్ల జనార్దన్ గారికి. హ్యాపీ బర్త్డే టు యూ దామచర్ల జనార్దన్ గారు. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. డీజే అంటే ఓ డైనమిక్ లీడర్. డీజే అంటేనే నేటి రాజకీయాల్లో ఓ వండర్. డీజే అంటే ప్రత్యర్థుల గుండెల్లో సునామీ లాంటి ఓ పవర్. డీజే అంటే వీఆర్ రెడీ అనే పార్టీ క్యాడర్. నేడు డీజే బర్త్డే అంటే మా అందరికీ ఓ హ్యాపీ డే. మా ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీ వెన్నంటే నడిచే మీ నలమొత్తు బాలగంగాధర్, లింగంగుంట సొసైటీ చైర్మన్, మాజీ ఒంగోలు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మచ్చలేని మహానాయకుడు, అజాత శత్రువు, మా అందరికీ ఆప్తుడు, ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరెంతో ముందుకు తీసుకువెళ్లాలని మనసారా కోరుకుంటూ మీ గార్లపాటి శ్రీనివాసరావు, జిఎస్ఆర్ ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. నిజాయితీ అంటే దామచర్ల, అభివృద్ధి అంటే దామచర్ల, మంచితనం అంటేనే మా దామచర్ల. కార్యకర్తలకు అండ,
మా దామచర్ల ఎంతో మంది నాయకులకు స్ఫూర్తి. మా దామచర్ల మల్లె పువ్వు లాంటి మెత్తనైన మనసున్న మా ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ గుండపనేని శ్రీనివాసులు, ఎంపీటీసీ ఎర్రజర్ల, ఒంగోలు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. నువ్వంటేనే ఒంగోలు ప్రజలకు నమ్మకం, నువ్వంటేనే ఒంగోలు ప్రజలకు ఓ విశ్వాసం, నువ్వంటేనే ఒంగోలు ప్రజలకు ఓ మమకారం, నువ్వంటేనే ఒంగోలు ప్రజలకు అదో రకమైన అభిమానం. దామచర్ల అంటేనే అభివృద్ధికి ఓ చిరునామా. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మక్కెన శ్రీనివాసరావు, సర్వేరెడ్డిపాలెం సొసైటీ డైరెక్టర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒంగోలు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్న అభివృద్ధి ప్రదాత, ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న మా అభిమాన నేత ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మనసారా కోరుకుంటూ మీ పిల్లుట్ల సుధాకర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి సభ్యులు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. మంచితనానికి మారు పేరుగా, మానవత్వానికి మరో రూపంగా, ఆదర్శమూర్తిగా నేటి రాజకీయాల్లో అందరికీ స్ఫూర్తిగా ముందుకు సాగుతున్న ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. గెలుపు ఓటములతో పని లేకుండా ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం తన సేవలను అందిస్తున్నందుకు గుర్తుగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అఖండ విజయాన్ని అందించిన జనం మెచ్చిన నేత ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ మారెడ్డి అబ్బిరెడ్డి, కొండపి మండలం తెలుగు యువత నాయకులు గుర్రప్పడియా. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తూ ఒంగోలు నియోజకవర్గాన్ని తనదైన ముద్రతో అభివృద్ధి చేస్తూ నాయకుడు అంటే నీలా ఉండాలని ప్రజలందరి చేత షబాష్ అనిపించుకున్న ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని మరెన్నో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనసారా కోరుకుంటూ మీ రావుల పద్మజ, ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. నిజాయితీ అంటే దామచర్ల, అభివృద్ధి అంటే దామచర్ల, మంచితనం అంటేనే దామచర్ల. కార్యకర్తలకు అండగా ఉండే మా దామచర్ల ఎంతో మంది నాయకులకు స్ఫూర్తి. మల్లె పువ్వు లాంటి మెత్తనైన మనసున్న మా ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి
ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ గోరింట్ల అనురాధ, టీడీపీ మహిళా నాయకురాలు, ఒంగోలు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. యువతకు మార్గదర్శిగా, రోల్ మోడల్ గా నిలిచి మహిళల ఉపాధికి సోదరుడుగా, సంక్షేమ పథకాలు ఇప్పించి వృద్ధులకు మనవడిగా, వైద్యం పెన్షన్లు అందించేందుకు కృషి చేస్తూ అన్ని వర్గాల వారికి ఎవరికి ఏది కావాలి అన్నా కాదనకుండా అమలు చేస్తున్న సంక్షేమ సారథి మన ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ నిడమానూరి పావని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మచ్చలేని మహానాయకుడు, అజాత శత్రువు, అందరికీ ఆప్తుడు మన ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో ఒంగోలు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మీ శోభానం లక్ష్మీ కుమారి, ఒంగోలు నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన. గెలుపు ఓటములతో పని లేకుండా ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో నిరంతరం తన సేవలను అందిస్తున్నందుకు గుర్తుగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అఖండ విజయాన్ని అందించి జనం మెచ్చిన నేతగా ఎదిగిన మా ఒంగోలు ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ గంగవరపు పద్మావతి, కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు. చీకట్లు చీల్చేది